audio jungle. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ నాని. ప్రత్యేకించి ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం కత్తి మహేష్ గారు ఈరోజు చనిపోవడం జరిగింది. అది అనేక మంది అనేక రకాలుగా దాని గురించి స్పందన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి మనం ఒక శత్రువైనా కానీ ఎంత శత్రువైనా కానీ ఒక మనిషి చనిపోతే ఖచ్చితంగా ఒక దుఃఖం లేదంటే ఒక బాధ కలిగింది. ఎందుకంటే శత్రువు అవ్వచ్చు అతను వ్యక్తిగతంగా, లేదంటే అనేక రకాలుగా ఏదన్నా అతను మనకి శత్రువు అవ్వచ్చు. కానీ ఒక మనిషి చచ్చిపోవాలని అయితే కనుక ఎవరు కోరుకోరు, ఖచ్చితంగా కోరుకోరు. అయితే ప్రస్తుతం అనేక మంది మాట్లాడుతున్నారు, కత్తి మహేష్ గారు చనిపోతే కొంతమంది అభిమానులు, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు, లేదంటే ఆయన ఎవరినైతే విమర్శించారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు హాస్యంగా పెడుతున్నారు. మనిషి చచ్చిపోతే మీకు జాలి లేదా, కనికరం లేదా, అలా ఒక మనిషి చనిపోతే మీరు అలా అవివేకంగా పోస్టులు పెడతారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక మనిషి చచ్చిపోతే, ఒక మనిషి చనిపోయినప్పుడు ఖచ్చితంగా మనిషి చనిపోవాలని ఎవరూ కోరుకోరు. మానవ సమాజంలో విలువలు ఉన్న వాళ్ళు ఎవరూ కోరుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక మనిషి చావు కోరుకునే వ్యక్తులైతే ఎవరు ఉండరు. కానీ మనం సమాజంలో నడిచేటప్పుడు ఖచ్చితంగా మనది వాక్ స్వతంత్రం. భారతదేశంలో ఓటు హక్కు కలిగిన వ్యక్తి ఒక ప్రధానమంత్రినైనా విమర్శించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. విమర్శించే హక్కు ఉంది, వాక్ స్వతంత్ర దేశం కదా అని మనకి ఇష్టం వచ్చినట్టు, అంటే ఒక రాజకీయ విధానం ప్రకారం, లేదంటే ఒక సమస్య, ఆ సమస్యకి ఒక విధానం ప్రకారం విమర్శలు చేస్తే ఖచ్చితంగా అది ఎవరైనా స్వాగతిస్తారు. ఎవరైనా దానికి ఆలోచించే ధోరణిలో ఖచ్చితంగా విమర్శలు చేయవచ్చు. దాంట్లో ఎవరు తప్పట్రు. వాక్ స్వతంత్ర దేశం కదా, ఎదుటివాడు నన్ను ఏమీ అంటలేదు కదా, నన్ను అనేక మంది మద్దతు పలుకుతున్నారు కదా, నా వెనకాల కొన్నంత బలం ఉంది కదా, నాకు మద్దతు తెలుపుతున్నారు కదా, లేదంటే వాళ్ళ వల్ల నాకు లబ్ధి చేకూరుతుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా, వ్యంగ్యంగా, హాస్యంగా, వ్యక్తిగత జీవితాల మీద, లేదంటే మన భారతదేశ లౌకిక భిన్నత్వంలో ఏకత్వం, అన్ని రకాల మతాలు, అన్ని రకాల సంస్కృతులను గౌరవించే దేశం ఉంది. ఖచ్చితంగా నిన్ను సంబంధించి ఒక మతానికి సంబంధించి ఒక దేవుని కానీ సంబంధించి పర్టికులర్ గా పూజించమని ఎవరూ చెప్పరు. ఎవరి భావాలకు అనుగుణంగా, ఎవరికి నచ్చిన విధానంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అభిమానం చూపించవచ్చు. అందులో ఏం తప్పులేదు. కానీ నాకు ఇది నచ్చారు కదా, ఎదుటి వాళ్ళు నచ్చినది తప్పుబట్టి దూషించి, భగవంతుని దూషించి, వాళ్ళ నమ్మకాలని, వాళ్ళు నమ్ముకున్న వ్యక్తుల్ని దూషిస్తే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మనిషి చావుని కూడా కొంతమంది ఆనందంగా భావించే స్థాయికి తీసుకెళ్లారంటే ఖచ్చితంగా అది మనం నడుచుకునే విధానం ప్రకారమే ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, అనేక రకాల మనుషులు ఉంటారు, అనేక రకాల అభిమానులు ఉంటారు, అనేక రకాల, ప్రతి ఒక్కరికి ఒకళ్ళని నచ్చాలని అయితే రూల్ లేదు. కానీ నీకు ఎదుటి వ్యక్తి నచ్చడు కదా, నాకు పలానా వ్యక్తి నచ్చుతాడు, ఆ వ్యక్తికి నచ్చిన వ్యక్తికి నేను ఎలా పడితే అలా విమర్శిస్తాను, నాకు నచ్చినట్టు విమర్శించేస్తాను అని వాళ్ళ మనోభావాలు, వాళ్ళని అభిమానించే వాళ్ళు, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతిల్లినా నాకు సంబంధం లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను, నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే అది భావ్యం కాదు. మనం సమాజంలో నడుస్తున్నామంటే, తిరుగుతున్నామంటే ఖచ్చితంగా మనం ఒక విధి విధానాల ప్రకారమే ఎప్పుడైనా నడుచుకోవాలి తప్ప, నా ఇష్టం కదా, వాక్ స్వతంత్ర భారతదేశం కదా, నాకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతానంటే భవిష్యత్తులో మనం చనిపోతే కూడా దుఃఖించడానికి అవకాశం లేని విధంగా చేసుకుంటామని నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ సమాజంలో ఖచ్చితంగా ఒక మానవత్వం అనేది ఉండాలి. ఖచ్చితంగా ఒక మంచి విధానం అనేది ఉండాలి. స్పోర్టివ్గా తీసుకోవాలి ఏదైనా కానీ. వ్యక్తిగతంగా, వ్యంగ్యంగా పదే ఎదుటి వ్యక్తి ఏమంటలేదు కదా పదే విమర్శిస్తూ ఉంటుంటే మనిషి అనే ఓడికి ఒక మానవతా దృక్పథం అనేది పోతుంది. ఆ మనిషి చావును కూడా కోరుకునే విధంగా, మనిషి చనిపోయినా గానీ ఒక చింత లేకుండా, బాధ లేకుండా ఉండే విధంగా మన ప్రవర్తన ఉండటం అది చాలా వరకు సరైన విధానం కాదు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఇప్పటికైనా ఏంటంటే, ఖచ్చితంగా మాకు నచ్చిన వ్యక్తి మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చిన వ్యక్తి మాకు నచ్చాలని లేదు. కానీ
ఒక రాజకీయ విధానాల పరంగా లేదంటే ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి నువ్వు ఈ విధంగా తప్పు చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నించు, తప్పు లేదు. అంతే తప్ప వ్యక్తిగతంగా వ్యంగ్యంగా కుటుంబాల్లోకి వెళ్ళిపోయి జీవితాల్లోకి వెళ్ళిపోయి పూజించే భగవంతుని కూడా విమర్శిస్తాను అంటే అది భావ్యం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరే అందరూ పూజించే దేవుడు ఆ జీసస్ అయినా లేదంటే ఆ భగవంతుడు ఆ శ్రీరాముల వారైనా లేదంటే అల్లా అయినా ఎవరి మతం వారిది, ఎవరి అభిమానం వారిది, ఎవరి విధానం వారిది, ప్రతి ఒక్కరిది వాళ్ళ వ్యక్తిగతంగా లేదంటే మనం వాళ్ళ విధానాలను గౌరవించాలి. గౌరవించకపోయినా పర్వాలేదు, కించపరిచేటట్టయితే ఖచ్చితంగా మాట్లాడమాకండి. భవిష్యత్తులో మనం చనిపోయినా గానీ ఆ చావుని హాస్యంగా తీసుకుని ఆనందంగా తీసుకునే రోజులైతే తెప్పించుకోమాకండి. అది మంచి పద్ధతి కాదు, మంచి ధోరణ కూడా కాదని నేను తెలుపుతున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.